హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. రేపు 15th జూలై రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది ఈ లెవెల్స్ వాచ్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. నిఫ్టీ టీసీఆర్ఈస్ 24,330 అని ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఒక 1 వీక్ నుంచి నేను చెప్తూ వస్తున్నాను. అది నిన్న క్రాస్ అయింది, అంటే ఫ్రైడే రోజు క్రాస్ అయింది. క్రాస్ అయ్యి డైరెక్ట్గా 24,544 టచ్ అయ్యి 592 వరకు వెళ్ళి అది క్లోజ్ అయింది. 24,502 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు రేపు మార్నింగ్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 24,544 క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా? క్రాస్ అయితే పైకి వెళ్తుంది, బ్రేక్ అయితే కిందకు వస్తుంది. ఇది ఫర్ నిఫ్టీ. అండ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ 52,535 ఇస్ టీసీఆర్ అని చెప్పి ఆల్రెడీ మనం వారం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు క్లోజ్ అయింది నిన్న 52278 దగ్గర క్లోజ్ అయింది. సో టుమారో రేపు 15వ తారీఖు రోజు 52,535 అది క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా? ఆల్రెడీ అది 52,535 కన్నా కిందే ఉంది కాబట్టి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ బ్రేక్ అయితే 52,071 వరకు వెళ్తుంది. ఓపెన్ అయిన తర్వాత అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన కానీ ఉంటే 52,535 వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది మీరు రేపు వాచ్ చేసుకోవాలి. సో రేపు నిఫ్టీ లెవెల్ వాచ్ చేయాల్సింది 24544 వాచ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేయాల్సింది 52535 ఆన్ ద అప్ సైడ్, 52071 ఆన్ ది డౌన్ సైడ్ వాచ్ చేయాలి. ఇప్పుడు స్టాక్స్ టు వాచ్: ఇన్ఫీ, టీసీఎస్, రిలయన్స్ అండ్ ఆ మూడు మెయిన్ కీ లెవెల్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదలటం లేదు, ఒక వారం నుంచి కదులుతుందో లేదో కూడా రేపు తెలియదు. ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ కరెక్ట్గా టీసీఆర్ దగ్గర ఉంది, దాని 1230 దాని టీసీఆర్, 3230 దాని టీసీఆర్ అక్కడే ఉంది. ఆ డీటెయిల్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మేము హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ ఇచ్చున్నాను. మీకు రిజల్ట్స్ మొన్న వచ్చాయి కాబట్టి అది ఎలా రేపు దాన్ని ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో అది కూడా మీరు చూడొచ్చు. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫీ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ వీటన్నిటి లెవెల్స్ కూడా ఈ వీడియోలో ఇచ్చున్నాను, దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పున్నాను ఆల్రెడీ. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు మీరు ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి ఇక్కడ మీరు. అది టీసీఆర్ఈస్ దాన్ని 52535 అని ఆల్రెడీ చెప్పున్నాను. ఈ లెవెల్సే మీరు వాచ్ చేసుకోవాలి, అందుకని వాచ్ చేసేది ఏమీ లేదు. నిఫ్టీ కూడా ఆల్రెడీ మీరు చెక్ చేసుకుంటే నిఫ్టీ కూడా మీరు వాచ్ చేస్తుంది, అదే లెవెల్ వాచ్ చేయాలి. 24544 వాచ్ చేయాలి. 24544 కన్నా కిందగానే ఉంటే 24,330కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని ఆల్రెడీ చెప్పున్నాను. అది కానీ ఒకటిగా 24,544 క్లాస్ అయితే 24,758కి అప్ సైడ్ లెవెల్స్ వెళ్ళాలి. అది కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు వాచ్ చేసుకోవాల్సింది మనకి నెక్స్ట్ ఏంటంటే హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ వచ్చున్నాయి కదా, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది మనం ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్సిఎల్ టెక్ ఇన్ఫీ టీసీఎస్ తర్వాత ఇది వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ అవర్ కంట్రీ. ఇవాళ నిన్న రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. నెట్ ప్రాఫిట్ అప్ బై 20% అట్ 4256 crores అని చెప్పి నిన్న చెప్పారు. నెట్ రెవెన్యూ అప్ 7% అని చెప్పారు. ఇది వాళ్ళు కంపెనీ చెప్పిన రిజల్ట్స్. అసెస్ చేసిన హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ అసెస్ చేసిన మనీ కంట్రోల్ వాళ్ళు చెప్పిన టోటల్ డేటా ఆల్రెడీ మనీ కంట్రోల్లో ఉంది, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం పెద్ద లేదు. ఇప్పుడు ట్రెండ్ ఆఫ్ హెచ్సిఎల్ టెక్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ రేపు ఎలా ఉంటుంది దాన్ని ఏం చెప్పాలి. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ యాక్చువల్లీ 1507 దగ్గర నుంచి దానికి అప్ ట్రెండ్ మొదలైంది. దాని టీసీఆర్ వచ్చి 1528 అంటే దానిపైన ఉంది. ఈరోజు దానిపైన ఉంటే అప్ ట్రెండ్, దాని కింద ఉంటే డౌన్ ట్రెండ్. ఫ్రైడే రోజు క్లోజ్ అయింది 1560 దగ్గర క్లోజ్ అయింది హెచ్సిఎల్ టెక్. దాని ఫ్యూచర్ క్లోజ్ అయింది 1548 దగ్గర ఫ్యూచర్ క్లోజ్ అయింది. అంటే డిస్కౌంట్లో ఉంది, అంటే ఆల్రెడీ చాలా షార్ట్స్ పైలప్ అయినాయి ఈ టెక్ స్టాక్స్లో. టీసీఎస్, ఇన్ఫీ అన్నీ డిస్కౌంట్లోనే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. ఇది చూడండి, 1550 దీని క్యాష్ అండ్ 1548 దాని ఫ్యూచర్. సో రేపు మార్నింగ్ కవర్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి కవరింగ్ పాసిబిలిటీ ఈజ్ వెరీ మచ్ దేర్ కాబట్టి దాని కవరింగ్ ఎంతవరకు ఉండొచ్చు అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. 52 weeks హై ఈజ్ 1697, 52 weeks low is 1087.
దీనికి డెలివరీ పర్సంటేజ్ 53% ఆఫ్ షేర్స్ డెలివరీ తీసుకున్నారు నిన్న ఫ్రైడే రోజు జరిగిన దాంట్లో. పుట్ కాల్ రేషియో 0.6 ఉంది. అది ఇండికేటింగ్ యాక్చువల్లీ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది, కానీ ఒక ట్రెండ్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఏది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నది హెచ్సిఎల్ టెక్ చార్ట్ చూస్తున్నారు. నిన్న మార్నింగ్ అది ఓపెన్ అయింది 1528 దగ్గర ఓపెన్ అయింది. కరెక్ట్గా ఆల్మోస్ట్ అది టీసీఆర్ దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అయింది. క్రాస్ అవ్వగానే 1555 దగ్గరికి పైకి వెళ్ళింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇవి టీసీఆర్ లెవెల్సే ఉన్నాయి ఇక్కడ రెండు పక్కల మీకు. సో మీరు అది క్రాస్ అయిన తర్వాత 1587 పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళిన తర్వాత అది 1516కి వెళ్తుంది. సో రేపు మార్నింగ్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేది 1555 ఈజ్ ద లెవెల్ టు వాచ్ డౌన్ సైడ్. 1555 కన్నా కానీ కింద కానీ వెళ్తే మళ్ళీ టీసీఆర్ దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలా లేదు అంటే ఓపెనింగే 1587 దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా కానీ క్రాస్ అయితే 1617 అండ్ దెన్ 1630 తర్వాత 52 వీక్స్ హైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఈ ట్రెండ్ లెవెల్స్ చార్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నా కాబట్టి దీన్ని చూసుకునేందుకు ఈ లెవెల్స్ని నోట్ చేసుకొని ఎవరైనా సరే రేపు ట్రేడ్ చేసుకుంటారంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి హెచ్సిఎల్ టెక్ ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది ఈ బేస్ మీద డెసిషన్స్ తీసుకోండి. ఇప్పుడు మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్. నిఫ్టీ స్టాక్స్ రిలయన్స్ క్లోజ్ అయింది 3193 దగ్గర క్లోజ్ అయింది. అది అప్ సైడ్ దాని లెవెల్ 3233 అండ్ డౌన్ సైడ్ వచ్చేది 3180 టీసీఆర్ ఉంది ఆల్రెడీ. అండ్ టీసీఎస్ 4183 దాని క్లోజింగ్, అది 52 వీక్స్ హై వచ్చే నెక్స్ట్ లెవెల్ ఇస్ 4254. 52 వీక్స్ 5 కూడా ఆల్మోస్ట్ అదే ఉంది. అండ్ ఇన్ఫీ క్లోజ్ అయింది 1711 దగ్గర క్లోజ్ అయింది. దాని 52 వీక్స్ హై 1733. రేపు అది క్రాస్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీకు ఐసిఐసిఐ బ్యాంక్ క్లోజ్ అయింది 1232. దాని టీసీఆర్ ఇస్ 1230. అది బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది. అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళి 1251కి వెళ్తుంది. యాక్సిస్ బ్యాంక్ 1317 దగ్గర క్లోజ్ అయింది. దాని నెక్స్ట్ లెవెల్ వచ్చి 1327 ఉంది. అది క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్బీఐ దాని టీసీఆర్ ఇస్ 860, ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 859 దగ్గర ఉంది. అది కానీ క్రాస్ అయిందంటే 874కి వెళ్తుంది, లేదంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం చూసుకుందాం. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లోజ్ అయింది 1622 దగ్గర క్లోజ్ అయింది. చాలా ఫ్లాట్గా ఉంది, పెద్ద కదలటం లేదు. అది 1616 కానీ బ్రేక్ అయిందంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, లేదంటే పై సైడ్ 1645 చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కోటక్ బ్యాంక్ 1832 దగ్గర క్లోజ్ అయింది. అది 1821 దాన్ని నెక్స్ట్ లెవెల్ డౌన్ సైడ్ లెవెల్ టు వాచ్. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ క్లోజ్ అయింది 1434 దగ్గర ఉంది. చాలా ఫ్లాట్గా ఉంది, కదలటం లేదు. అది 1453 దాని లెవెల్. అది 1428 బ్రేక్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి మన స్టాక్స్ సంబంధించింది. ఇన్ అడిషన్ టు దట్ మా లైవ్ బర్సల్ సిగ్నల్స్ ఆల్రెడీ మేము రోజు చెప్తూ వస్తున్నాము. ఈరోజు పెట్టలేదు నేను. లైవ్ బర్సల్ సిగ్నల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు తప్పకుండా దాన్ని రిన్యూ చేసుకోండి. అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి కమింగ్ డేస్లో. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ చాలా పెరిగేది ఒక స్టేజ్కి వస్తున్నది. రివర్సల్స్ అంటూ మీకు గైడెన్స్ ఇవ్వగలిగేది ఓన్లీ మా సిగ్నల్స్ మాత్రమే మీకు ఎక్కువ గైడెన్స్ ఇవ్వగలరని నేను అనుకుంటాను. వాటిని చూసి మీరు అకార్డింగ్లీ మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. అండ్ మీరు కానీ మా లైవ్ బర్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు కంపల్సరీగా రిన్యూ చేసుకోండి. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మా చార్ట్స్ కానీ మా సిగ్నల్స్ కానీ, ఎస్పెషల్లీ మా చార్ట్స్ వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.